వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్కుమారుడు వ్యాస మహర్షి వివరించాడు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మ చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో కరువు వచ్చి ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువలన అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి, లేకపోతే చంపుతాను అని అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న ఆత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మను అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యను, నా తల్లిదండ్రులను పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మనలా. అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వలన నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అడిగరా అని అత్రి మహర్షి అన్నారు. వెంటనే అగ్నిశర్మ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి అడిగాడు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావ్, మేము అనుభవిస్తాము. కాని ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. ఆ మాటలకి అగ్నిశర్మకు చాలా బాధ కలిగి మళ్లీ ఆ ఋషులు దగ్గరకి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు శర్మ. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 ఏళ్లు తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరుగుతుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు, వల్మికం కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుషనయమయింది. ఇప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకు విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మ ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తులుల అనుగ్రహం లభించిందన్నమాట.